సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు డే 22 అనుకుంటా. ఈరోజు లెగ్ డే ఉంది. చలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మన లెగ్ డే వచ్చేసింది మళ్ళా. సో చలో ఇచ్చి పడేద్దాం ఈరోజు లెగ్ డే. సో గైస్, ఈరోజు మెయిన్ ఫోకస్ వచ్చేసి హ్యామ్స్ట్రింగ్స్ అనమాట. సో యాక్చువల్గా హ్యామ్స్ట్రింగ్స్ ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఒకసారి స్కిప్ అయిపోతాను. సరే, సో దానివల్ల ఈరోజు మాత్రం లాస్ట్ టైం స్క్వాడ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసినాం. సో ఈసారి హ్యామ్స్ట్రింగ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసాం. యాక్చువల్గా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు లోపల, అందుకని స్టెప్ ఎక్కేటప్పుడే ఫినిష్ చేశా. చలో స్టార్ట్ చేద్దాం. ఇక వర్కౌట్ ప్రీ వర్కౌట్ తాగేసి దాని తర్వాత స్టార్ట్ చేద్దాం. వర్కౌట్లో ఎప్పుడే కానీ వర్కౌట్ కన్నా మెయిన్ ఫోకస్ వార్మప్ అనమాట. సో లెగ్స్ని మంచిగా ట్రైన్ చేయాలంటే ఫస్ట్ మంచిగా దాన్ని స్ట్రెచ్ చేసుకోవాలి. సో దానివల్ల ప్రతి ఒక్క మజిల్ యాక్టివేట్ అయ్యేసి సో ప్రతి మజిల్ అనేది ఫ్రీ అయిపోతుంది అనమాట. సో దానివల్ల మనం ఇంకా మంచిగా ఫోకస్గా అయితే ట్రైన్ చేయగలం. పంప్ ఆల్రెడీ క్రేజీగా వచ్చేసి కొంచెం బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఇంకొంచెం తగ్గిస్తే దీని తల్లి అప్పుడు లెగ్స్ ఇంకా షార్ప్గా కనిపిస్తాయి. చాలా చిన్న మజల్ అనమాట కాప్స్ అనేది. సో దానివల్ల ఫస్ట్ కాప్స్ ట్రైన్ చేసుకుంటే లెగ్స్ బాగుంటాయి వర్కౌట్ చేసేటప్పుడు. కానీ సో ఇది జస్ట్ వార్మప్ అనమాట. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ హెవీగా పోదాం. 10 అంటే 1 సెట్ 10, 2 సెట్ 10 కాదు, 1 సెట్ 10. 1 అంటే అటు సెట్ 10, టోటల్ 20. ఆ ప్లేట్స్ కొట్టేటప్పుడు వచ్చే సౌండ్ ఉంటుంది చేశారు, తెలియని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకటి అమ్మ ఓకే, ఇప్పుడు ఫీల్ అవుతుంది. పర్లేదు, లైట్గానే ఉంది. ఇంకొకటి వేద్దాం. టెన్ అంటే ఇక్కడ 40, అక్కడ 40, టోటల్ 80. ఇది థర్డ్ సెట్ అనమాట. యాక్చువల్గా ముందు చేసినవన్నీ వార్మప్లోకి లెక్కకి. సో ఇప్పటి నుంచి మైన్ అంటే 2 సెట్స్ వార్మప్ అయినాయి, ఒక సెట్ మైన్ సెట్ అయిపోయింది అనమాట. సో ఇది ఒక సెట్, దీని తర్వాత ఇంకా 2 సెట్లు ఉన్నాయి. చలో ఇప్పుడు జస్ట్ 3 ప్లేట్స్ వేసాయి అనమాట. 3 అంటే నార్మల్ 3 కాదు, 20-20, 3 20-20 అంటే ఇట్ సైడ్ 3 ప్లేట్స్, ఇట్ సైడ్ 3 ప్లేట్స్, టోటల్ 120 kgs. ఇది కానీ రికార్డ్ అవ్వలేదనుకో ఏం చేయలేం, మళ్ళీ నెక్స్ట్ ప్లేట్ నుంచి ఎల్సీ కొట్టాల్సిందే. చలో అయినా ఫస్ట్ ఇదే హెవీ కాబట్టి కొంచెం ఎనర్జీ ఉంది, పర్లేదు, పుష్ చేద్దాం. ఫీల్ అవుతుంది. జస్ట్ నెక్స్ట్ ఇంకా ఉంది ఎవరు. ఇప్పుడు అసలైన మజా బయటకు వస్తుంది, ఎందుకంటే 80 160 kgs. 1 2 3 4 ఇంత ప్లేట్ 20 kgs అనమాట. ఇట్ సైడ్ 80 ప్లస్ ఇట్ సైడ్ 3, ఇవి 3 10 క్రౌడ్ చేశారా, ఫుల్గా ఉన్నారు. సో ప్లేట్లు దొరకడం కష్టం, దొరికిన వాడితో అడ్జస్ట్ అయిపోయి లేపిద్దాం.
ఇప్పుడు మళ్ళీ కెమెరా సెట్ చేయాలి. ఇక్కడైతే అవుతుంది. ఓ లాస్ట్ కమాన్ వన్ మోర్. చల్లగా ఇంకా 5 సెట్స్ చేయొచ్చు కానీ రిస్క్ ఎందుకని ఆపేసా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో సెట్ చేసుకుందాం. ఆఫ్టర్నూన్ టైంలో వస్తే కార్డియో ఫ్రీగా ఉంటుంది కదా, హ్యాపీగా వీడియో రికార్డ్ చేసుకొని హ్యాపీగా వర్కౌట్ చేసుకోవచ్చు అనుకున్నా. చూస్తే ఈ టైంలో మనీ ఉన్నారు జనాలు. సో మైన్ వర్కౌట్స్ అయితే ఫినిష్ అయింది, అదే మెయిన్. దాని తర్వాత మొత్తం ఈజీనే. లెగ్ ప్రెస్ ఉంది, లెగ్ ఎక్స్టెన్షన్ ఉంది, సీటెడ్ కప్స్ ఉన్నాయి, హ్యామ్స్ట్రింగ్స్ ఉన్నాయి. అయినా చేద్దాం. 4th సెట్ ఎంత 180 kgsలో. చలో ఎనర్జీ ఏమో కానీ అసలు ఓకే కమాన్ 10 reps పక్కా, వద్దులేదే లేదు. ఎయిట్ 10 అనుకున్నా కానీ 9కి అవుట్. స్ట్రెంత్కి తెలిసినంత వరకు ది బెస్ట్ మిషన్ ఇదే అనమాట. ఎందుకంటే నార్మల్గా మిషన్స్తో చేసినప్పుడు ఏంటంటే వెయిట్ అనేది ఈక్వల్గా పడదు అనమాట. అంటే ఒక్కొక్కరికి లెఫ్ట్ సైడ్లో పవర్ ఎక్కువ ఉంటుంది, రైట్ సైడ్లో తక్కువ ఉండొచ్చు. ఒక్కొక్క రైట్ సైడ్లో ఎక్కువ ఉండి లెఫ్ట్ సైడ్లో తక్కువ ఉండొచ్చు అనమాట. బట్ ఇదేంద్రా అంటే ప్రాపర్గా ఒకే మజిల్ పైన అయితే పడుతుంది అనమాట. సో అందుకని నేనేం చెప్తా అంటే, ఇన్ కేస్ మీ జిమ్లో ఈ మిషన్ ఉంటే మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయొద్దు, యూజ్ చేసుకోండి. కడుతున్నాం కదా ఇయర్లీ, ఆ డబ్బులు కన్నా పడితే ఇలా యూజ్ చేసుకోండి, సరేనా? ఇదే లాస్ట్ అనమాట లెగ్స్కి. తర్వాత కాప్స్కి ఒక వేరియేషన్ ఉంది, అక్కడే ఉంది అది. అదొకటి ఫినిష్ చేస్తే వర్కౌట్ చెప్పాలంటే ఇదే లాస్ట్ సెట్. మాట్లాడడానికి కూడా ఎనర్జీ లేదు, ఫుల్ డల్ అయిపోయింది. లాస్ట్గా ఫినిష్ చేసుకొని ఇంకా కార్డియో ఉంది, కార్డియో ఫినిష్ చేయాలి. లెట్స్ గో. సో గైస్ మైన్ వర్క్ అయితే అయిపోయింది. లాస్ట్కి ఇదేమో లెట్స్ గో. కార్డియో ఉంది, ఫస్ట్గా కార్డియో ఫినిష్ చేసుకున్నాం. సో ఇదే అనమాట మన పోస్ట్ వర్కౌట్ మీల్. 100 grams వెజ్జీస్, 150 grams రైస్, 150 grams చికెన్ అనమాట, నార్మల్ ఇంట్లో చేసాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో రేపైతే మాస్టర్ వచ్చేసినాడు, సో రేపటి నుంచి మాస్టర్తో పాటు వర్కౌట్ చేద్దాం. ఓకే, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.